రాష్ట్రం అంతా సమ్మెల పరంపర నడుస్తున్న ఈ తరుణంలోనే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక కొన్ని సంఘాలు కొన్ని డిపార్ట్మెంట్లు అయితే సమ్మెను విరమించుకోవడం జరిగింది. కానీ యూటీఎఫ్కి సంబంధించినటువంటి సమ్మె మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వీరికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించమని, అలాగే వీరికి పీఎఫ్ నుంచి డబ్బులు ఏవైతే డ్రా చేస్తారో ఆ డ్రా చేసిన విధానం కూడా ఆ డ్రా చేసిన అమౌంట్ కూడా తిరిగి చెల్లించాలని చెప్పి మాత్రం యూటీఎఫ్ కిషోర్ ఇక్కడ ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ విషయంలో ఏమని స్పందిస్తుంది? గడిచిన 4 సంవత్సరాలుగా ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి బకాయిలు చెల్లించాలని పదే ప్రాతినిధ్యం పోరాటాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఉద్యోగుల ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బును ప్రభుత్వం పరిస్థితి. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఉపాధ్యాయులు ఉద్యోగుల తాలూకా బకాయిలు చెల్లించిన పక్షంలో రేపు 30వ తేదీ నుంచి పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ గా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటివరకు మీ తరపున అసలు ప్రభుత్వం మీ వైపు వచ్చి స్పందించలేదు అసలు పూర్తిగా? ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంగా అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల ఉపాధ్యాయుల అవసరం కోసం దాచుకున్న డబ్బును కూడా చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది చాలా అన్యాయం, అమానుషం. ప్రభుత్వం వెంటనే వాళ్ళ తాలూకా వైఖరిని మార్చుకోవాలి. దాచుకున్న డబ్బుని వెంటనే చెల్లించాలి. సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. డిఎస్సిని ప్రకటించాలి. కనీసంగా 1వ తేదీకి జీతాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలను పాలిస్తుందో మనకు అవగతమవుతుంది. వెంటనే ప్రభుత్వం వైఖరి మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ గా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీ పీఎఫ్ డబ్బులు మీ ప్రమేయం లేకుండా విత్డ్రా చేసినప్పుడు మీరు లీగల్గా ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మేము గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం మేము దోచుకున్న లక్షల కోట్లతో ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకొని వ్యాపారం చేసుకుంటుంది. ఇప్పటి వరకు కూడా మా అవసరాల కోసం పెట్టిన లోన్లు కూడా చెల్లించలేని స్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం అనేది ఉంది. మేము దాచుకున్న డబ్బులతోనే వాళ్ళు వ్యాపారాలు సాగిస్తున్నారు. సరెండర్ లీవులు కానీ, పిఎఫ్లు కానీ, ఏపీజేలు కానీ, మెడికల్ బిల్లులు కానీ ఒక్కటి కూడా ఇంతవరకు చెల్లించలేదు. పిఆర్సీ కమిటీ వేశారు కానీ అది కూడా ఇంత ఇదేం లేవు. 1వ తారీఖున జీతాలు చెల్లించలేని స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది ఎంత మాత్రమే సిగ్గో ఈ విధానాన్ని విడగొట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా పోరాటాన్ని ఉధృతం చేస్తా. రేపు 31వ తారీఖు నుంచి ఈ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా రిలే నిరాహార దీక్షల్ని ఇక్కడ ప్రకటిస్తాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా న్యాయమైనటువంటి కోరికల్ని చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తెలియజేసుకుంటున్నాం. మీ పిఎఫ్ డబ్బులు డ్రా చేసి ఎక్కడికి తరలించారు? ఒకవేళ తరలించినట్లయితే కనుక మీరు లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? మేము దాచుకున్న డబ్బుల్ని ప్రభుత్వం వాళ్ళ బటన్లు నొక్కడానికి, సంక్షేమ కార్యక్రమాలకి వినియోగించుకుంటుంది. దీని మీద మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినాం. లీగల్గా వెళ్ళడానికి ఎవరైతే కోర్టుకు వెళ్తారో లీగల్గా వెళ్తారో వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, భయపెడుతున్నారు. కాబట్టి ఉద్యోగుల తాలూగా గొంతు నొక్కేస్తున్నారు. ఈరోజు పోరాటం చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళు గొంతు నొక్కి అణిచివేస్తున్నారు. ఈరోజు రేపు మున్సిపాలిటీ దన్నా ఉంటే వెళ్ళనివ్వకుండా శ్రీకాకుళం అహ్మదాబాద్ మున్సిపాలిటీలో ఉద్యోగుల్ని ఇంట్లో పెట్టి అరెస్టులు చేశారు. ప్రభుత్వం ఈ మొండిగా వ్యవహరిస్తుంది. ఈ మొండి వైఖరి విడనాడడం కోసం, మొండి వైఖరిని వదలగొట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా కంకణం కట్టుకుంది. ఈ రాత్రి సమయంలో కూడా ఈ మహిళలు, ముసలివాళ్ళు అందరూ కూడా వస్తున్నారంటే ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థం చేసుకోవద్దుగా తెలియజేసుకుంటున్నాను. చూసుకున్నట్లయితే కనుక యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో వారికి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నా బకాయిలు చెల్లించాలని, అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి హామీలు ఏవైతే పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని, అలాగే పీఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పీఎఫ్ డబ్బులు వీరి ప్రమేయం లేకుండా పీఎఫ్ డబ్బుల్ని ఆ నిధుల్ని తరలించడం పట్ల మాత్రం వీరు పూర్తిగా అసలు కోపోద్రేకులు అయిపోయి ఉన్నారు. ఎందుకంటే కనుక వీరు దాచుకున్నటువంటి వారు భవిష్యత్తు కోసం, వారి ప్లానింగ్ కోసం వాళ్ళు దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది పీఎఫ్లో ఉంది. ఆ పీఎఫ్లో ఉన్నటువంటి అమౌంట్ మాత్రం వీరి ప్రమేయం లేకుండా అలా మళ్లించడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎంప్లాయీస్ యొక్క అకౌంట్లోని దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా ప్రభుత్వం ఆ నిధుల్ని తరలించి సంక్షేమాలకు తరలించడం మాత్రం ఇది సిగ్గుచేయడని చెప్పి మాత్రం యూటీఎఫ్ మెంబర్లందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 7 రోడ్ జంక్షన్ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.